సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దేవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెల 21వ తారీఖు లగాయితూ జూన్ 27వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గమనిద్దాం. ఈ వారంలో వృషభ రాశి యందు కుజుని యొక్క సంచారము, మిథున రాశి యందు రవిగ్రహ సంచారము, అలాగే కర్కాటక రాశి యందు బుధ శుక్ర గురుగ్రహముల సంచారము, అలాగే సింహమందు కేతువు, అలాగే సింహరాశి లగాయితూ వృశ్చిక రాశి వరకు చంద్రుని యొక్క సంచారము, కుంభమందు రాహువు, మీనమందు శనేశ్వరుని యొక్క స్థితి ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి వారంగానే చెప్పవచ్చును. కారణం, జన్మ కుజుని యొక్క దోషం ఈ వారంతో తొలగిపోయినది. గత వారంతో పోయింది. ఈ వారం నుండి జన్మకుజుని యొక్క స్థితి లేదు. ఎప్పుడైతే జన్మకుజుని యొక్క దోషం పోతుందో శరీరం చాలా ఉపశమనంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా యక్షరాక్షస పీడితం, ఒక రాక్షసుడు ఏ విధంగా అయితే పీడిస్తాడో జన్మకుజుడు ఆ మాదిరిగా పీడిస్తాడు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ గ్రహస్థితి మారింది కాబట్టి ఈ రాశి వారికి ప్రతికూలించే గ్రహాల సంఖ్య తగ్గి అనుకూలించే గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది. దీనివల్ల మానసిక ప్రశాంతత, శారీరకమైనటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతూ ఉండడం, రుణబాధలు, రోగబాధలు, శత్రుబాధలు తొలగిపోతూ ఉండడం, ప్రత్యేకించి అటు రవిగ్రహం యోగించడం, బుధ శుక్రగ్రహాలు, అలాగే రాహుగ్రహము, చంద్రుని యొక్క అనుకూలత. కాబట్టి ప్రతికూలించే గ్రహాల సంఖ్య తగ్గి అనుకూలించే గ్రహాల యొక్క సంఖ్య పెరగడం అనేటువంటిది ఒక అదృష్టంగా చెప్పవచ్చును. ఇది ఉన్నతమైనటువంటి జీవన విధానాన్ని, జీవన శైలిని, సరళిని సూచిస్తూ ఉన్నది. ఆర్థికాభివృద్ధిని, ఆరోగ్యాభివృద్ధిని, మరీ ముఖ్యంగా జీవితంలో గత 2 వారాలుగా అనుభవిస్తూ ఉన్నటువంటి మానసిక ఒత్తిడి నుండి దూరంగా ఉంచడానికి ఈ వారంలో గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. కాబట్టి ఈ వారం లగాయతూ అభివృద్ధి పదంలోనే మేషరాశి వారు ముందుకు సాగగలుగుతూ ఉంటారు. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా ఉండేటువంటి అభ్యున్నతి చాలా ప్రస్ఫుటంగా కనబడుతుంది. ఒత్తిడి తగ్గుతుంది, అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. కుటుంబపరమైనటువంటి విషయాలు, అలాగే భాగస్వామ్యానికి సంబంధించినటువంటి విషయాలు, జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా గోచరిస్తూ ఉన్నాయి. కుటుంబపరమైనటువంటి ఎదుగుదల కూడా ఈ వారంలో కనబడుతూ ఉన్నది. కాబట్టి అన్ని విధాలుగాను సానుకూలమైనటువంటి వారంగానే ఈ వారాన్ని మేషరాశి వారికి చెప్పుకోవచ్చును. వీరికి మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికై ఏలినాటి శని దోష నివారణార్థం ప్రతిరోజు శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి వృషభ రాశి.